నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాల్టి బీఆర్కే న్యూస్ పుట్టిన పరిచయ కార్యక్రమానికి అయితే మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మరి మన గిఫ్ట్ స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్, అమీర్పేట్, హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాల్ అయితే చూసేద్దాం. మరి ఏ మాత్రం ఆలోచన చేయకుండా మొదలు పెట్టేద్దామా? హాయ్ హలో. హాయ్ హాయ్ అండి. ఏం పేరు? మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేశారు? జ్యోతి. జ్యోతి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? హైదరాబాద్. ఓకే, మరి పుట్టిన పరిచయ కార్యక్రమం చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే, నచ్చుతుందా? నచ్చుతుంది. ఓకే, మరి ఇవాళ మన కార్యక్రమంలో సాంగ్ పాడాలనుకుంటున్నారా, పొడుపు కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకా చెప్పాలనుకుంటున్నా. ఓకే, మరి చెప్తారా? ఇప్పుడు మనవి పూజ సామాన్లు ఉంటాయి కదా, రాతేని సామాన్లు. ఏంటండి? పూజ విత్తన సామాన్లు ఉంటాయి కదా పూజ దగ్గర. ఓకే, అవి మనం సబీనా పెట్టుకుంటే క్లీన్ గా తెల్లగా అవుతా ఉంటాయి. అర్థం కాలేదు, గట్టిగా చెప్పాలి కాస్త. సబీనా సబీనా దేవుడి సామాన్లు ఉంటాయి ఓకే కదా. ఓకే ఓకే ఓకే. మనం చింతపండు వేసినప్పుడు తెల్లగా ఉంటాయి, చింతపండు వేయకుండా సబీనా వేస్తే నీట్ గా ఉంటుంది. తబీలా అంటున్నారా? సబీనా సబీనా పౌడర్ అంటున్నాను. ఓకే, అంటే మన పూజ సామాగ్రి గురించి చెప్తున్నారు. పూజ దేవుడి దగ్గర. ఓకే, నైస్ నైస్. ఇంకేమైనా చెప్తారా? ఒకటే టిప్ చెప్పారు. ఇంకొకటి అంటే ఇప్పుడు పాలు ఇరగకుండా పాలు 2 రోజులు ప్యాకెట్ ఉంటాయి కదా. అర్థం కాలే. ప్యాకెట్స్ ఓకే, పాలు ప్యాకెట్స్ మనకు 2 days ఒకసారి మిగిలిపోతాయి కదా. అవి ఇరగకుండా సోడా ఉప్పేసి ఆగబెడితే ఇరగకుండా ఉంటాయి. ఓకే, నైస్ నైస్ నైస్, చాలా బాగా చెప్పారు. మరి నా కోసం పాట పాడొచ్చు కదా? మీ పేరు? నా పేరు వర్ష. అదే ఎప్పుడు రాలే, కొత్తగా చూస్తుందా? ఓకే, ఇవాళ నుంచి అలవాటు చేసుకోండి. అదే పద్మ టైప్ అనిపిస్తుంది, మళ్ళీ పద్మ కాదు బట్ట కట్టే ఉంది. లేదు లేదు, అందరం వస్తూ ఉంటాం, అందరు వస్తారనమాట. మీరు ఎప్పుడు రాలే కదా. అవునవునవును అవును, కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా. అంటే మామూలుగా అలవాటు అయిపోతుంది కానీ కొత్తగా వచ్చినావు మరి పద్మలాగా అనిపిస్తుంది నాకు. ఓకే 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 ఉంది, చాలా వరకు చేస్తున్నా గెలవట్లేదమ్మా, లక్కీ టిప్పులు రావట్లేదు. ఓకే ఓకే, మేబీ చెప్పలేము ఈరోజు వచ్చిందేమో, ట్రై చేద్దామా? మీరు వచ్చారుగా. డెఫినెట్లీ డెఫినెట్లీ, ఐ విల్ ట్రై మై బెస్ట్. మరి ఆలస్యం చేయకుండా మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? మీరు ఏమైనా పాట పాడతారా? మీరు కొత్త అడగండి. ఓకే, రెడీయా మరి? రెడీ. ఓకే, అయితే మనం క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఏంటి అంటే, గేట్వే టు సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? వన్స్ అగైన్, గేట్వే టు సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? యువర్ టైం స్టార్ట్ నౌ. కొంచెం క్లూ ఇవ్వమ్మా. ముందుగానే క్లూ ఇచ్చేయాలా? ఓకే ఓకే, జస్ట్ కొంచెం ట్రై చేయండి, ఆ తర్వాత నేను క్లూ ఇచ్చేస్తాను డెఫినెట్లీ. టైం అయిపోద్ది, కొంచెం క్లూ ఇవ్వండి. ఓకే, అయితే అవి 2 పదాలు ఉంటుంది. 2 దేశం చెప్పాలా? మీ టైం స్టార్ట్ అయిపోయింది, ఆలస్యం చేయొద్దు. కాదు, దేశం పేరు చెప్పాలా? అవునవును అవును. బంగ్లా? నో, కాదు. ఇంకా ఇంకొంచెం కాస్త ట్రై చేయండి, చూద్దాం. టైం అయిపోతుంది, సారీ అండి, మీ టైం అయిపోయింది. అది ఆన్సర్ వచ్చేసి చెన్నై. ఎస్, ఇప్పుడు మన పుట్టిన పరిచయ కార్యక్రమంలో నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరు చూసిద్దామా? చలో. హాయ్ హలో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి మీకు కూడా. మీ పేరేంటండి? సుజాత అండి. మీ చారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటన్నారు? మీ పేరేందండి? నా పేరు వచ్చేసి వర్ష. వర్ష? అవును, హిమ వర్ష. థ్యాంక్ యూ. మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మంచి ఏమంటారు దాన్ని, ఒక అంటే కాల్ స్టార్ట్ చేస్తూనే మంచి చెప్పేశారు, అంటే మీ బాగుంది శారీ అని చెప్పేసి. బట్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నా శారీ బాగుందని చెప్పారు. కొంచెం ఐ డ్రాప్స్ తీసుకున్నాం అని చెప్పి మధ్య చేయట్లేదు, ఇదివరకు చేశానండి. ఓకే, ఇదివరకు ఎప్పుడైనా విన్ అయ్యారా? కాల్ చేశారా? ఒకసారి ఎప్పుడు ఆగస్ట్ లోనండి. ఓకే, మరి ఈరోజు విన్ అవుతారో లేదో చూద్దామా? చూడాలండి. మరి దానికి ముందు నేను చెప్పింది చేయాలి కదా. మరి దానికి ముందు అంటే మీరు విన్ అవ్వాలి అంటే నేను చెప్పింది కూడా మీరు విని కొంచెం అంటే నేను అడిగిన పాటనో లేకపోతే ఇంకేదైనా టిప్స్ ఏదైనా చెప్పి ట్రై చేస్తారా?
చేస్తానండి. మీరు డెఫినెట్లీ కొంచెం వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేయండి. షూర్. రెడీయా? రెడీ. ఓకే, మరి మన క్వశ్చన్లకి వెళ్ళే ముందు మీరు నా కోసం పాట పాడతారు మరి ఒకటి, పాటలేం రావండి. లేకపోతే పొడుపు కదా చెప్తావు. టిప్ చెప్తారా? ఓకే చెప్పండి. ఇప్పుడు మనం బియ్యం పట్టించుకుంటాం కండి, అవును. దాంట్లో కొంచెం వేపాకు వాడినిచ్చి పైన వేసి చల్లి ఆ బ్యాగులో ఉప్పు కొంచెం లవంగాలు వేస్తే అస్సలు పురుగు రావండి, 6 నెలలు ఉండాలి. ఓకే, నైస్ నైస్ నైస్, మంచి టిప్ చెప్పారు. సుజాత గారు ఏం టిప్ చెప్పారు అంటే, మనం కొత్తగా పండించిన బియ్యం ఏదైతే ఉంటుందో అది త్వరగా పురుగు పట్టకుండా ఉండాలి అంటే గనక వేపాకు లవంగాలు కాస్తంత ఉప్పు వేసి ఉంచితే గనక పురుగులు అంటే పట్టవంట. సో మంచి టిప్ అయితే చెప్పేశారు కాబట్టి థ్యాంక్ యూ అండి. మన ప్రేక్షకులు కూడా మేబీ ఫాలో అవుతారేమో. సో మన క్వశ్చన్లకు వెళ్ళిపోదాము మరి. అవునండి. ఓకే, రెడీయా? ఓకే, క్వశ్చన్ అయితే నేను చెప్పేస్తున్నాను, మీరు రెడీగా ఉండండి. టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్ ఎవరు? వన్స్ అగైన్, టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్ ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ అంటే స్టార్టింగ్ క్లూ ఇచ్చేస్తే ఆన్సర్ నేనే చెప్పినట్టు అయిపోతుంది కదా. 2 అక్షరాలు చెప్పండి. కాస్త కొంచెం ట్రై చేయండి, లేదంటే నేను క్లూ ఇచ్చేస్తా. కొంచెం ట్రై చేయండి, టైం అయిపోతుంది ఫాస్ట్ గా. హర్భజన్ సింగ్. ఏంటండి? హర్భజన్ సింగ్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్పారు సుజాత గారు, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరు చూసేద్దామా? హాయ్, హలో. హలో. హలో అండి. దేవి గారు నమస్తే. మీకు కూడా శుభ మధ్యాహ్నం అమ్మా. తిన్నారా? తిన్నానమ్మా. ఏం తిన్నారు? భోజనం తిన్నాను. అర్థం కాల. భోజనం చేశాను. ఓకే, లంచ్ చేసేసారు. ఏం తిన్నారు? హలో, ఏం తిన్నారు దేవి గారు? చిక్కుడుకాయ కూర, బీరకాయ కూర. ఓకే, మమ్మల్ని రమ్మంటారా? నేను కాశీ యాత్రలో ఉన్నానమ్మా. ఓ నైస్ అండి. అంటే కాశీ యాత్రలో ఉండి కూడా పుట్టిన పడుచుని చూస్తున్నారు. కలిసింది. అర్థం కాల. కాశీ యాత్రలో ఉన్నాను. ఓకే, నైస్ అండి. చూసారా, మన దేవి గారు కాశీ యాత్రలో ఉండి కూడా పుట్టింటి పరిచిన కార్యక్రమం చూస్తూ మరి లైవ్ లో కాల్ చేశారంటే నిజంగా గ్రేట్ అండి. నైస్ దేవి గారు, నిజంగా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి అక్కడి నుంచి మాకు కాల్ చేశారు కాబట్టి మా కోసం మరి పాట పాడతారా? బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ర నమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ర నమామి సదా శివలింగం అష్టరలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమపదం పద్మకలింగం తత్ర నమామి సదా శివలింగం
లింగార్థకమిదం పుణ్యం పవిత్రం పాపనాశనం జ్ఞానసిద్ధికరం శుద్ధం సాక్షాత్ మోక్షేక సాధనం. వావ్ దేవి గారు నిజంగా ఎంత చక్కగా పాడారంటే, అంటే ఆ పరమేశ్వరుని ప్రదేశంలో ఉండి అంత చక్కటి మాధుర్యం కలిగిన మీ గొంతుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా చక్కగా పాడారు. ఆ తీయనైన గొంతుతో ఎంత చక్కగా పాడారంటే చాలా బాగా అనిపించింది నాకైతే. దట్టు మన శివుడి భక్తులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సో అందరికి డెఫినెట్లీ నచ్చుతుంది. చాలా బాగుంది, నైస్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అడుగమ్మా. ఏంటండి అర్థం కాలే? ఈజీగా అడుగు. ఈజీ క్వశ్చన్ అడగాలా? మరి శివ సన్నిధిలో ఉన్నాను, గెలవాలి. డెఫినెట్లీ గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. మీరు ట్రై చేయాలి, అంటే నేను అడిగిన దానికి మీరు కూడా ట్రై చేయాలి కదా. అలాగేమ్మా. ఓకే, మరి మన బీఆర్కే ప్రేక్షకులకి పుట్టిన పరిచయ కార్యక్రమం చూస్తున్న వారికి ఏమైనా మంచి టిప్ చెప్తారా? టిప్ అంటే ఇప్పుడు మజ్జిగ, పూర్వకాలంలో మజ్జిగ తోడుకోవడానికి మజ్జిగ లేని సమయంలో చింతపండు తోడు వేసేవారు. చింతపండు ఎలా తోడు వేయాలి? చింతపండు చింత గింజ తీసేసి ఓకే, ఆ చింతపండు అందులో వేసేది మధ్య పాలలో. దేంట్లో వేయాలి? పాలల్లో చింతపండు ఒక్క పిక్క. ఓకే, అంటే నార్మల్ గా తోడు లేని వాళ్ళ ఉండేది కాదు కదా. అవును, పూర్వంలో మరి పెరుగు ఎలా వచ్చింది? చింతపండు తోడు వేస్తేనే పెరుగు తయారయ్యి. అవునవునవునవును. ఓకే ఓకే, బాగుందండి దేవి గారు, మంచి టిప్ అయితే చెప్పారు. చాలా మందికి అంటే పెరుగు తోడు వేయడం కూడా ఒక ఏమంటారు, ఒక టాస్క్ లాగానే ఫీల్ అవుతారు. కాబట్టి మన దేవి గారు అయితే మంచి టిప్ అయితే చెప్పేశారు. సో మీరు కూడా దేవి గారు చెప్పిన టిప్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో మరి ఇంకేంటి విశేషాలు, ఏం తిన్నారు? ఇక్కడ స్వామి దర్శనాలు బాగా జరిగాయి. 9 రోజులు దర్శనాలు ఎలా జరుగుతున్నాయి? ఓకే, రద్దీ బాగానే ఉందా? బాగా జరిగాయమ్మా. నేను ఈ రోజు 10వ రోజు వెళ్ళిపోతాం. 10 days అయ్యిందా? ఈ రోజు 10 days. ఓకే, మరి మాకు ప్రసాదం తీసుకొస్తారా? తీసుకొస్తానమ్మా. ఓకే ఓకే, మరి ఇంకెన్ని డేస్ అక్కడ మీరు ఉండాలనుకుంటున్నారు? ఇంక రేపు మార్నింగ్ బయలుదేరుతాం. ఓకే, అంటే మీరు కాశీ యాత్ర మీది కంప్లీట్ అయిపోయింది రేపటితో. ఈ రోజు నేను అడిగితే 9 రోజులు అయిపోయాయి. ఓకే, ఈ రోజు 10వ రోజు. అవునా, అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేశారు అక్కడికి వెళ్ళాలని? నిద్ర చేస్తే మన 9 నెలల్లో తల్లి గర్భంలో ఉంటాం కదా. అవును అవును, అలా ఉన్నట్టు. ఎలా అనిపించింది మరి అక్కడున్న వాతావరణం? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఫ్యామిలీతో వెళ్ళారా? ఫ్యామిలీ మా వారు నేను ఇద్దరు వచ్చాం. ఓకే, నైస్ అండి. మరి బాగా మొక్కుకున్నారా? మంచి కోడలు రావాలి, అబ్బాయి పెళ్ళి అవ్వాలి. వస్తుంది లేండి దేవి గారు, మంచి కోడలే వస్తుంది లేండి. ఈజీగా అడిగమ్మా, చాలా సార్లు విన్నాలేదు. అర్థం కాలేదు. చాలా సార్లు ఓడిపోయాను. ఓకే, ఏమో మేబీ చెప్పలేం. ఇప్పుడు మీరు అక్కడ శివుని ప్రదేశంలో ఉన్నారు కాబట్టి చెప్పలేం, మరి విన్ అవుతారేమో, చూద్దామా? అదే చూద్దాం. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, మరి క్వశ్చన్ వినడానికి అయితే మన దేవి గారు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా క్వశ్చన్ అంటే చూసిద్దాం. పిడుగుల దేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక దేశం ఏది? వన్స్ అగైన్. ఏంటది? ఒక నిమిషం, మళ్ళీ చెప్తున్నాను. పిడుగుల దేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన దేశం ఏది? వినిపించిందా? పిడుగుల దేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన దేశం. యువర్ టైం స్టార్ట్ నౌ. అమెరికా? నో, కాదు. ఇంకొంచెం కాస్త ట్రై చేయండి, చూద్దాం. చెప్పేస్తారు, ఈజీగా చెప్పేస్తారు. ఆ శివుడిని తలుచుకోండి. మహాదేవ్ శంభో శంకర. ఇరానా? ఇంకొంచెం ట్రై చేయండి, టైం అయిపోతుంది ఫాస్ట్ గా. చైనా? జపానా? ఇంకొంచెం 3 పదాలు, చాలా ఈజీగా. జర్మనీ? కాదు. బంగ్లాదేశ్? బానే పదంతో ఉంటుంది. బంగ్లాదేశ్? కాదు, ఇంకొంచెం. దానికి ఒత్తులు హల్లులు ఉంటాయి కదా. బంగాళాఖాతం? కాదు. ఒత్తులు హల్లులు కూడా ఉంటాయని చెప్పాను, 2 క్లూలు ఇచ్చాను. అయ్యో సారీ అండి దేవి గారు, మీ టైం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇక మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూసేద్దామా? చలో. హాయ్, హలో. హాయ్ అండి వర్షగా, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నిహారిక అండి. సాయి నిహారిక గారు, నైస్ నేమ్. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేశారు? నేను వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారా? ఓకే, మీ పేరు చాలా బాగుందండి. ముందుగా మీ యాంకరింగ్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారా? ఉంది. ఏంటండి? కొత్తదనంగా ఉంది. అవునా? నచ్చిందా?
చాలా నచ్చింది. ఓకే, సుజాత గారు మనకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి ఈరోజు మన సుజాత గారు ఇవాళ మన పుట్టిన పరిచయ కార్యక్రమంలో విన్ అవుతారో లేదో చూసేద్దాము. దానికి ముందు మరి మన సుజాత గారితో మన నిహారిక గారితో మరి క్వశ్చన్స్ లేకపోతే సాంగ్ పొడుపు కథ చెప్పించుకుందామా? ఓకే, నిహారిక గారు ఒక సాంగ్ పాడతాను మేడం. నిహారిక గారు ఒక సాంగ్ పాడతాను మేడం. సాంగా? అవును. ఓకే, ఏం పాట పాడబడుతున్నారు? దేవుడిదా? కాదు, మీరు యాక్టివ్ అంటారు కదా, దాంట్లో మీరు హైపర్ యాక్టివ్ గా ఉన్నారనమాట. నేనా? ఓకే ఓకే ఓకే, అయితే ఇప్పుడు అంటే నాకు డెడికేట్ చేస్తారా లేకపోతే మన ప్రేక్షకులకు డెడికేట్ చేస్తారా? ముందు మీకు, తర్వాత ప్రేక్షకులకి. వావ్, ఓకే, ఐఎమ్ సో ఎక్సైటెడ్. మరి పాడేసేయండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై, భార్యనై భర్తనై. కవినై కవితనై, భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో. పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేను రమిస్తూ. ఒంటరినే అవతరణం కంటున్నాను నిరంతరం. కలల్ని మాటల్ని పాటల్ని, రంగుల్ని రంగవల్లుల్ని, కావ్య కవ్యల్ని, ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. వావ్, నిహారిక గారు నిజంగా అసలు ఈ పాట నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అవునవును కదా. నిన్ననే ఒక సాంగ్ విన్నాను ఎక్కడో, ఓకే, విని వెంటనే ప్రాక్టీస్ చేసేసాను అనమాట. అవునా? అంటే నా కోసం ప్రాక్టీస్ చేశారా లేకపోతే ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేశారా? ఇవాళ వర్షం వస్తాను ముందుగా రాత్రి నా కళ్ళకి వచ్చింది. అంటే మీరు నాకే రివర్స్ చేస్తున్నారు చూసారా? ఇవాళ వర్షం వస్తుంది, నీకన్నా హైపర్ యాక్టివ్ లా ఉంటది. నువ్వు తనని ఎదుర్కోలేవు, నువ్వు దానికోసం తనకి ఇష్టమైన సాంగ్ పాడని మనసులో చెప్పింది అనమాట. అంటే మీ ఫ్యామిలీతో మమ్మల్ని కలిపేసుకున్నారు అంతేనా? అంతే, ఎప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్ కాబట్టేగా. డెఫినెట్లీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, నా కోసం పాట పాడినందుకు, మన ప్రేక్షకుల కోసం కూడా థ్యాంక్ యూ నిహారిక గారు. సో ఇవాళ మన కార్యక్రమంలో మీరు పాటనైతే పాడిస్తారు. మరి ఇంకేమైనా పొడుపు కథ ఏమైనా చెప్తారా? పొడుపు కథ, పేరులోనే ఉద్యోగం ఉండే రాష్ట్రం ఏది? మళ్ళీ చెప్పండి. పేరులోనే ఉద్యోగం ఉండే రాష్ట్రం ఏది? పేరులోనే ఉద్యోగం ఉండే రాష్ట్రం. అవును. పేరులోనే ఉద్యోగం ఉండే రాష్ట్రం ఏదై ఉంటుందబ్బా? చెప్పాలబ్బా. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు క్లూ ఇవ్వకపోతే నేను కూడా నెక్స్ట్ క్వశ్చన్ కి క్లూ ఇవ్వను మరి. అలా అంటారా? అంతే కదా. 3 అక్షరాలు. 3 అక్షరాల? అయ్యయ్యో, నాకు గుర్తు రావట్లేదు. మీరు కూడా మాకు అలాగే ఇస్తున్నారు కదా క్లూ, గుర్తుపట్టలేకుండా. అంతేనా? పేరులోనే ఉద్యోగం అంటే పేరు అంతేనంటారా? అవునా, పేరులోనే ఉద్యోగం ఉంటుంది. సారీ అండి, నేను ఓడిపోయాను. చెప్పానా? చెప్పండి, పర్లేదు. పంజాబ్ పేరులోనే ఉద్యోగం. జాబ్ ఉందిగా. అర్థం కాల. పంజాబ్ లో జాబ్ ఉందిగా. రైట్. వావ్, నిజంగా మీ నాలెడ్జ్ కి హ్యాట్సాప్ అండి, చాలా బాగా చెప్పారు. చూసారా, మన నిహారిక గారు పేరులోనే ఉద్యోగం ఉండే పేరు అడిగారు. అదేంటి అంటే పంజాబ్ అంట. అంటే పంజాబ్ దాంట్లో జాబ్ అనే లెటర్ తోనే తను అలా చేశారనమాట. నిజంగా చాలా బాగుందండి, చాలా చక్కగా అడిగారు, చాలా చక్కగా చెప్పారు. సో మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మరి ఈజీగా అడగండి మేడం, నేను మిమ్మల్ని ఏదో కష్టంగా టఫ్ గా అడిగారు కాబట్టి నేను కూడా టఫ్ గానే అడుగుతాను. మరి మీరు ఉన్నారుగా క్లూ ఇవ్వడానికి. డెఫినెట్లీ, మీరు ఇవ్వకపోయినా పర్లా, నేను ఇస్తాను. ఫ్యామిలీ మెంబరే కదా. ఓకే, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? రెడీయా? కాదు, నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. నేను చెప్పండి. మీరు కొత్త యాంకర్ లా లేరు, ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న యాంకర్స్ ఉంటారు కదా, అలా ఉన్నారు. మీరు నాకు చాలా పొగిడేస్తున్నారు.
లేదు, అది వాస్తవం. అది మీరు నా క్వశ్చన్ విన్ అయినా విన్ అవ్వకపోయినా పర్వాలేదులే, కానీ అది వాస్తవం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు అంటే మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే మేము ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్తాం. మేడం, మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. అదే నాకు చిరునవ్వుతో మీరు ఎప్పుడూ ఉండాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. మన క్వశ్చన్లకు అయితే వెళ్ళిపోదాం, లేట్ అవ్వకుండా. సో ఆస్కర్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? వన్స్ అగైన్, ఆస్కర్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. క్లూ ఇస్తారా మేడం? క్లూ అంటే ఎలా చెప్పాలి, కొంచెం ట్రై చేస్తే చెప్పేస్తా. నేను ఒక్కసారి try రవీంద్రనాథ్ చేయి. ఠాగూర్ గారు అనుకుంటున్నాను. ఇంకొంచెం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మేడం. కాదు. మనము అంటే పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం అత్తారింటికి వెళ్తాం కదా, అక్కడ మనం అంటే లైక్ వాళ్ళని ఏమని పిలుస్తాం? అత్త మామూలు అని పిలుస్తాం కదా. ఆ మామయ్యకి ముందు ఎవరుంటారు? అత్త కదా, దానికి ముందు చెప్పాలి మీరే. అన్ని ఇచ్చేసాను, క్లూస్ అన్నీ అయిపోయినాయి. చాలా ఈజీ నేమ్. ఓ రావట్లేదు. అయిపోయిందా, చెప్తారా? ఓ సారీ అండి నిహారిక గారు, మీ టైం అయితే అయిపోయింది. ఆన్సర్ వచ్చేసి బాను అత్తయ్య. రైట్, ఇక ఇవాల్టి మన బిఆర్కి పుట్టింటి పరిచయ కార్యక్రమంలోనైతే ఒక్కరైతే విన్ అయ్యారండి. సుజాత గారు చాలా చక్కగా మంచి ఆన్సర్ అయితే ఇచ్చేశారు. కంగ్రాచులేషన్స్ సుజాత గారు, వన్స్ అగైన్. చూశారు కదండి, ఇవాల్టి మన పుట్టింటి పరిచయ కార్యక్రమంలో మన కాలర్స్ అయితే చాలా ఎంటర్టైన్ చేశారు. మంచి మంచి పాటలు పాడారు, మంచి మంచి కథలు కూడా చెప్పారు, మంచి మంచి టిప్స్ కూడా చెప్పారు. ఒక్కరైతే విన్ అయ్యారు, సుజాత గారు అయితే విన్ అయిపోయారు. మరి మరో ఎపిసోడ్లో అయితే మరి ఎవరు విన్ అవుతారో, ఎవరు మంచి మంచి మనకు ఆన్సర్స్ అయితే ఇస్తారో మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పుట్టింటి పరిచయ కార్యక్రమం తెలుగు సత్తా.